డ్రోన్స్ ఇప్పుడు పెళ్లి వీడియోల నుంచి యుద్ధాల వరకు అన్నిట్లో ఈ డ్రోన్స్ను వాడుతున్నారు. ఇప్పుడు మనం ప్రిడేటర్ అటాక్ డ్రోన్ల గురించి కాదు మాట్లాడుకునేది. అత్యవసర సమయంలో చిక్కుల్లో ఉన్న వారిని ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి, వాళ్ళకి ఆహారాన్ని అందించడానికి ఏ విధంగా డ్రోన్లను ఉపయోగిస్తున్నారనే దాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నిజంగా ఇది చాలా ఉపయోగపడుతున్నాయనే విషయం మరోసారి ప్రూవ్ అయింది. కావాలంటే విజువల్స్ చూడండి. చూసారుగా డ్రోన్స్ను మన రెస్క్యూ టీమ్స్ ఎలా ఉపయోగిస్తున్నాయో. ఇప్పటి వరకు ప్రమాదాన్ని అంచనా వేయడానికి లేదా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలుసుకోవడానికి మాత్రమే ఈ డ్రోన్స్ను వాడేవాళ్ళు. ప్రత్యేకంగా వరదలో చిక్కుకుపోయిన వారికి సహాయం అందించేందుకు కూడా ఈ డ్రోన్స్ ఉపయోగపడుతున్నాయి. ఖమ్మంలోని మున్నేరు వాగుపై చిక్కుకుపోయిన వారికి ఆహారం ఈ డ్రోన్ సాయంతో అందించారు అధికారులు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం. చాలా ప్రాంతాల్లో ఇలాగే డ్రోన్స్ సేవలు అందిస్తూ ఉన్నాయి రెస్క్యూ టీమ్స్. డ్రోన్తో వరద బాధితులకు సాయం అందించడానికి చాలా ఏళ్లుగా ఈ డ్రోన్ టెక్నాలజీ సాగుతుంది. కానీ గతంలో అక్కడక్కడ మాత్రమే ఉండే ఈ ఫెసిలిటీస్. ఎందుకంటే డ్రోన్స్ అంత ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. చిన్న సైజు ఉండేవి, లేదంటే వాటికి ఉండేటటువంటి సిగ్నల్ వ్యవస్థ అంత దూరం వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. సో అక్కడక్కడ వాటిని వాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ డ్రోన్లను వినియోగించడం అనేది చాలా పెరిగిందని చెప్పాలి. రెస్క్యూ టీమ్స్ చేరుకోలేని ప్రాంతాలకు ఈ డ్రోన్స్ ఈజీగా వెళ్ళిపోతున్నాయి. ఫుడ్ ప్యాకెట్స్, లైఫ్ జాకెట్స్, అవసరమైన తాళ్ళు, మందులు, మంచినీరు, ఇలా పని ఏదైనా కూడా క్షణాల్లో చేసేస్తున్నాయి డ్రోన్స్. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో డ్రోన్స్ని ఎలా ఉపయోగించాలన్న దానిపై ముందుగానే ట్రైనింగ్ ఇస్తున్నారు అధికారులు. అందుకే ఇలాంటి సమయంలో వీటిని ఉపయోగించడం చాలా ఈజీగా మారుతుంది. ఫ్లడ్ ఏరియాలో ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక రెస్క్యూ ఆపరేషన్స్లో మాత్రమే కాదు, పరిస్థితిని అంచనా వేయడానికి కూడా డ్రోన్స్ను ఉపయోగిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూడడానికి వెళ్ళే పరిస్థితి ఉండుండకపోవచ్చు, లేదంటే అంత మ్యాన్ పవర్ ఉండుండకపోవచ్చు, లేదంటే అంత వెళ్ళడానికి సమయం కూడా సరిపోతుండొచ్చు. కానీ డ్రోన్ ఉపయోగిస్తే మాత్రం అది చాలా ఈజీ అవుతుంది. వరదలు రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, వచ్చాక పరిస్థితి ఎలా ఉంది, ఇలా క్రూషియల్ డేటాను కలెక్ట్ చేసేందుకు డ్రోన్స్ను ఉపయోగిస్తున్నారు. వీడియోగ్రఫీ కంటే డ్రోన్ సర్వేనే బెస్ట్ అంటున్నారు. అంతేకాదు రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొనడమే కాదు, రెస్క్యూ ఆపరేషన్స్ పర్యవేక్షణ కూడా ఉపయోగపడుతున్నాయి డ్రోన్స్. పరిస్థితిని అంచనా వేయడానికి అబ్జర్వేషన్ డ్రోన్స్, సహాయం అందించడానికి రెస్క్యూ డ్రోన్స్, ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత బాధితుల కోసం గాలింపులో పాల్గొనడానికి రాడార్ డ్రోన్స్. ఇలా పేరేదైనా అవి చేసే పని ఒకటే, మనుషులకు సహాయపడడం. మనుషులు చేయలేని డర్టీ, డేంజరస్ వర్క్స్ ఈ డ్రోన్స్ చేసేస్తున్నాయి. దట్టమైన అడవిలో ఉన్న, శిథిలాల కింద ఉన్న, మంచు కొండల్లో ఉన్న, వరదల్లో ఉన్న, ఇలా టెర్రైన్ ఏదైనా సరే డ్రోన్స్ అక్కడ వాలిపోతున్నాయి. వీటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మన చేతుల్లో ఉంది. ప్రస్తుతం యూపీలో ఆపరేషన్ బేడియా కోసం థర్మల్ ఇమేజ్ టెక్నాలజీ ఉన్న డ్రోన్స్ వాడుతున్నారు. వయనాడులో శిథిలాల కింద ఉన్న వారిని గుర్తించడానికి రాడార్ డ్రోన్స్ను వాడారు. విజయవాడలో వాన విలయం చూపించింది ఈ డ్రోన్సే. ఖమ్మం ఎలా జల దిగ్బంధంలో చిక్కుకుందో తెలిపింది ఈ డ్రోన్సే. ప్రస్తుతం మనుషులు ఏ చోట్లో ఉన్నా అక్కడికి వెళుతుంది ఈ డ్రోన్స్. ప్రస్తుతం వరదల్లో శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న వారిలో ఈ డ్రోన్స్ కూడా వచ్చి చేరాయి. బట్ ఇది మాత్రమే సరిపోతుందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ నో అనే చెప్పాలి. ఎందుకంటే ఈ డ్రోన్స్ను మరింత డెవలప్ చేయాల్సింది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నవన్నీ చాలా చిన్న డ్రోన్స్. కొన్ని కంట్రీస్లో డ్రోన్స్తో ఏకంగా మనుషుల్నే ఎయిర్ లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. మనం ఈ విషయంలో కొంచెం వెనకబడి ఉన్నామని చెప్పొచ్చు. బట్ ఈ మాత్రం అవేర్నెస్ మన అధికారులు పెరగడం సంతోషాన్ని ఇచ్చే విషయం అని చెప్పాలి. ఇక మున్ముందు డ్రోన్స్ను మరిన్ని విషయాల్లో వాడతారని, మరింత సౌలభ్యాలను కలిగించేందుకు వాడతారని కోరుకుందాం. అయిపోయింది, అనుకున్నదంతా అయిపోయింది. బిగ్ టీవీ ఏదైతే జరగకూడదని నెత్తి నోరు బాదుకుందో అదే జరిగింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రమాదకరమైన ట్యాబ్లెట్స్ అమ్మకూడదంటూ మేము ఎన్నో నెలలుగా క్యాంపెయిన్ చేస్తున్నాం, వాళ్ళ మీద పోరాటం చేస్తున్నాం. బట్ అధికారులు అనుకున్నంత చలనం లేదు. అందుకే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. మేము ఇంతలా బాధపడడానికి కారణం ఉంది. మా ఆవేదనకు ఒక అర్థం ఉంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.